గట్టిగా బర్కచర్ల గ్రామం మాది. మీ పేరు? మా పేరు మారయ్య, చిన్న మారయ్య, జటిపోతుల చిన్న మారయ్య, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. మీరు వేసిన వెరైటీ పేరు? వెరైటీ భవాశ్విని. భవాశ్విని. గట్టిగా చెప్పండి కొంచెం. భవాశ్వి విత్తనం ఎట్లుందండి? మంచిగా ఉంది, మంచి దిగుబడులు ఉన్నాయి. ఓకే, ఎలా అనిపిస్తుంది? కాయ క్వాలిటీ కానివ్వండి. కాయ క్వాలిటీ మంచిగా ఉంది, మొత్తం లేకుండా నల్లి దొరికిన గుణం కూడా మంచిగా ఉంది. అది చెట్టు హైట్ కూడా బాగా వచ్చింది, మంచి హైట్ వచ్చింది, బాగా వంగిపోయినట్టుంది, పెరిగి వంగిపోయినట్టుంది, కాసింది. మంచి దిగుబడులు 30 నుంచి 35 క్వింటాలు దిగుబడులు, 40 క్వింటాల దాకా దిగుబడులు వస్తాయి. 40 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. అదే అంటే 40 క్వింటాలు అంటే రైతు వేసుకోవచ్చు. మస్తు దీన్ని మంచి లైక్ చేసేస్తుంది విత్తనం. ఇది మంచిది. ఫీల్డ్ కూడా పెట్టారు కదా, చాలా మంది వచ్చి చూశారు కదా. దాదాపు ఒక 500-600 మంది వచ్చి ఉంటారు. 700 మంది దాకా వచ్చారు. 700 మంది దాకా వచ్చారు. ఎలా అన్నారు రైతులు కూడా? ఏమంటున్నారు? రైతులు మంచిగా ఉంది అంటారు, చూసిన వాళ్ళంటే బాగానే ఉంది అంటున్నారు. ఓకే, ఏ చెట్టు చూసినా అలాగే ఉందండి. ఈ చెట్టు తీయండి. చెట్టు ఎట్లా ఉంది? చివరి దాకా మంచి కాపు. గనుపు కూడా దగ్గర ఉందండి. దగ్గర గనుపు. ఓకే, దగ్గరకు ఉంది. చూడు, గింజ నాణ్యత కానీ అన్ని బాగున్నాయి. గింజ నాణ్యత కూడా బాగుందంట. మంచి సీడ్. రైతులు వేసుకోదగ్గ విత్తనం. విత్తనం ఇది. ఓకే ఓకే. ఇంకా మీరైతే ఈ సంవత్సరం మళ్ళీ ఈ విత్తనం వేస్తారంటారు? ముందు వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే విత్తనం. ఇక ఓకే, మనం వాడిన విత్తనాన్ని మనకు కళ్ళతో చూసింది. అవును. ఈ చుట్టుపక్కల రైతులు కూడా వేస్తామంటున్నారా? చాలా మంది చూసిపోతారు. మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఈ విత్తనం? మన శేఖరన్న దగ్గర, హనుమాన్ సీడ్స్ శేఖర్ దగ్గర తీసుకొచ్చారు. ఓకే, ఆయన దగ్గర ఇది చాలా మంది రైతులు తీసుకొచ్చారన్నారు కదా. అంత తీసుకుని నేను కూడా అక్కడ తెచ్చాను. ఇది అక్కడ దొరుకుతాయి, హనుమాన్ సీడ్లు దొరుకుతాయి గింజలు. ఓకే, మంచి తెచ్చుకోవాల్సింది. ఓకే, అయితే చెట్టు కూడా, ప్రతి చెట్టు కూడా బాగుంది కదండి. ఏ చెట్టు చూసినా ఇప్పటికీ పచ్చికాయ, ఇంకా పండుగ ఎంత ఉందో పచ్చికాయ ఎంత ఉంది. చెట్టు హైట్ మంచిగా వచ్చింది, బాగా వంగిపోయినట్టుంది చెట్లు కూడా. బరువు 4 ఫీట్ల హైట్ దాకా వచ్చి వంగింది. ఇక చూడండి, మీకు సమానంగా ఉంది. ఇదిగోండి చెట్టు పై స్టెప్ చూడండి, పై స్టెప్ మీకు సమానంగా ఉంది. పచ్చికాయ కూడా పైదాకా ఉంది, పైదాకా ఇంకా పిందెలే ఉన్నాయి, ఇంకా పొడుగు ఇంకా రాలేదు. చివరి కాయ కూడా మంచి పొడుగు సైజులో ఉంది. చూడండి రైతు సోదరులారా, ఇప్పటి వరకు 3 అంచులు ఉంది, ఇంకా పిందె మీదనే ఉంది. ఇది ఎర్రగా ఉంది, మంచి కలర్, మంచి పొడవు, మంచి కలర్ కూడా ఉంది. చూడండి రైతు సోదరులు, కింద నుంచి పైదాకా మళ్ళీ జంట కాయలు. రైతు మంచి యాజమాన్య పద్ధతి కూడా చాలా బాగుంది అనుకుంటున్నాను. మీరు మంచి మందులు